సర్వశక్తిమంతుడా, కృపామడివన్న తండ్రి, నీకు వందనాలు దేవా. ప్రభువా, ఈరోజు నీ వాక్యమును మేము మరొకసారి ధ్యానించుటకు నీ పక్షిరాజు పిల్లలుగా ఇక్కడ కూడుకొని ఉన్నాము. నీ బల్ల యొద్దకు వచ్చున్నాం. మేము ఆ ఏకైక మనిషి కుమారుని శరీరమును తినుటకు మేమందరము ఇక్కడ కూడుకొని ఉన్నాము దేవా. అంతేకాదు, ఇదిగో ప్రభువా, ఈ రోజున మేము మెల్కీసెదెకుతో కలిసి భుజించడానికి వచ్చాం. మేము మెల్కీసెదెకుతో కలిసి భుజిస్తున్నాం. మేము ఎవడైనను, ఇదిగో నేను తలుపు యొద్ద నిలిచిండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను వాని యొద్దకు వచ్చుదును, నేను వాడు నేను కలిసి భుజించదమన్నావు. ఇది మెల్కీసెదెకుతో కలిసి భుజించే సమయం ఇది. ఆ రోజు అబ్రహాము మెల్కీసెదెకును కలుసుకొని భుజించాడు. తర్వాత అబ్రహాం యొక్క వాగ్దాన సంతానం, శరీర సంతానము ఇజ్రాయేలు దగ్గరికి నువ్వు శరీరధారిగా వచ్చినప్పుడు నువ్వు అక్కడ మరలా వారితో భుజించావు దేవా. మరలా ఇప్పుడు ఇదిగో 1923లో మెల్కీసెదెకుగా బ్రెన్హామును కలుసుకొని బ్రెన్హాముతో ప్రభువా, అదిగో ఆ యొక్క బ్రెన్హాము మెల్కీసెదెకుతో కలిసి భుజించాడు. ఇప్పుడు బ్రెన్హాము యొక్క విశ్వాస విత్తనమైన మేము, విశ్వాస సంతానమైన మేము ప్రభువా, ఇప్పుడు నీతో మేము భుజిస్తున్నాం దేవా. సరిగ్గా మేము ఇప్పుడు ఆ సమయంలోనే ఉన్నాం. లేఖనాలు స్పష్టంగా నెరవేర్పు జరుగుతున్నాయి. హోలీ గోస్ట్, నీ పరిశుద్ధాత్మ వాటిని మాకు చూపిస్తున్నాడు. ఏ లేఖనం మా జీవితంలో జరుగుతున్నదో నో కన్ఫ్యూజన్, ఏ గలిబిలి లేదు. చాలా స్పష్టమైన దృశ్యము ప్రభువా. వధువు ఎప్పుడు గలిబిలి చెందదు. బబులోనులో ఉన్నవారే గలిబిలిలో ఉంటారు. కానీ మేము బబులోను నుండి బయటకు వచ్చేసాం. మేము ఈ వర్తమానాన్ని ఆ బబులో నుండి, ఆ గలిబిలి నుండి బయటికి తీసుకొచ్చేసింది. మరి వాక్యంలో మాకు చాలా స్పష్టమైన దృశ్యాన్ని చూపిస్తున్నది, స్పష్టమైన విధానాన్ని చూపిస్తున్నది. అందుకని పరిశుద్ధాత్మ ఇక్కడ ప్రతి ఒక్కరికి నీ వాక్యము తెరిచి చూపించబడును కాక. నీ కృప తప్పకుండా దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. కూర్చోనండి. క్రీస్తునందు ప్రేమైన దేవుని పిల్లలందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఒక శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును కాక. ఆమేన్. హల్లెలూయా. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈరోజు చిన్న సబ్జెక్ట్ మీ మధ్యలోనికి తీసుకురావాలని ఆశిస్తున్నాను. నేను ఈరోజు చెప్తున్న వర్తమానం చాలామందికి అర్థం కావట్లేదు. సో మెనీ పీపుల్ డిడెంట్ అండర్స్టాండ్ ద మెసేజ్. ఎంత వింటున్నా వాళ్ళకి అర్థం కావట్లేదు, ఎంత చెప్తున్నా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు అనేది మనం చూస్తే, సరే వాళ్ళకి అర్థం కావట్లేదు అని మీకు ఎట్లా తెలుసు పాస్టర్ గారు? కొంతమంది వేసే ప్రశ్నలు నాకు చాలా విచిత్రం అనిపిస్తూ ఉంది. కొంతమంది నాకు ప్రశ్నలు వేస్తూ ఉంటారు, మెసేజ్లు పంపుతూ ఉంటారు, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పండి అని. ఆల్రెడీ అది వర్తమానంలో నేను బోధించున్నా. నేను అవి వర్తమానములలో ఆల్రెడీ బోధించున్నా. అవి విన్నామని అంటారు. ఆ వర్తమానాలు వినండి అంటే విన్నామంటారు, మళ్ళీ అవే ప్రశ్నలు వేస్తారు. విచిత్రమైన విషయం ఏంటిదో చెప్పాలా నేను? వాళ్ళు విన్నను వాళ్ళకు ప్రత్యక్షత రాకపోవడమే కారణమై ఉన్నది. క్వశ్చన్గానే మిగిలిపోతున్నది. నువ్వు వింటున్నావు, కానీ వింటున్న దానికి నీకు పరిశుద్ధాత్మ నీ హృదయంలో దాన్ని తెరిచి ఆ బయలుపాటునివ్వాల. నీకు యేసుక్రీస్తు రెండవ రాకడ జరిగితే, బాగా వినండి, యేసుక్రీస్తు రెండవ రాకడ జరిగితే ఇప్పుడు మనము ప్రభురాత్రి భోజనం ఎందుకు తీసుకోవాలని ఒకరు ప్రశ్నిస్తున్నారు. ఆల్రెడీ నేను చెప్పాను దాని మీద. అసలు యేసుక్రీస్తు రెండవ రాకడ జరిగితే ప్రభురాత్రి భోజనము మానేయమని ఎక్కడ చెప్పాడు లేఖనంలా? కొరింథీ పత్రికలో పౌలు గారు ఒక మాట అన్నాడు, నేను వచ్చే వరకు ఇది చేయుడి అని అన్నాడా? కానీ నేను వచ్చిన తర్వాత మానేమని అనలేదుగా.
ఆయన వచ్చిన తర్వాత మానేమని చెప్పలేదుగా. ఇప్పుడు నేను చూపించబోయే కొన్ని విషయాలు మీరు జాగ్రత్తగా వింటారా? జాగ్రత్తగా వింటారా? ఇప్పుడు నేను చూపించబోయే విషయాలు వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ నేను ఆల్రెడీ చెప్పిన ఇవి, కానీ మళ్ళీ చెప్పాల్సి వస్తాను. ఎన్నిసార్లు చెప్పినా ఒకటికి అర్థం కావట్లేదంటే వాడికి ప్రత్యక్షత లేదని అర్థం. బయలుపాటు, ప్రత్యక్షత అది ఎవరు ఇవ్వాలా? పరిశుద్ధాత్మ ఇవ్వాలా. వింటే రాదు, అది పరిశుద్ధాత్మ వింటున్నప్పుడు ఇవ్వాలా. వినకపోయినా రాదు, నువ్వు వింటా ఉండాలా. అప్పుడు పరిశుద్ధాత్మ దాన్ని నీకు బయలుపరుస్తూ ఉండాలి. మీకు అర్థమైందా? సరే, ఫస్ట్ మనము ఛాయలోకి వెళ్దాం. ఎక్కడికి? ఛాయ. 2 ప్రపంచ యుద్ధములు జరిగిన తర్వాత మెల్కీసెదెకు అబ్రహామును కలుసుకున్నాడు. విశ్వాసాల తండ్రి అయిన అబ్రహాము, విశ్వాసులకు తండ్రి అని పిలువబడుతున్న అబ్రహాము, మూల పురుషుడైన అబ్రహామును కలుసుకున్నాడా? 14వ అధ్యాయంలో, ఆదికాండం 14వ అధ్యాయంలో చాలాసార్లు చూపించాను నేను దాన్ని. 2 ప్రపంచ యుద్ధాలు జరిగినాయి అక్కడ. ఇజ్ ఇట్ రైట్? చదవండి మీరు బైబిల్లో, ప్రపంచ యుద్ధాలను కూడా చూపించాను నేను. 2 ప్రపంచ యుద్ధాలు జరిగిన తర్వాత అబ్రహాము విజయోత్సవముతో రాజులను సంహరించి తిరిగి వస్తున్నాడు. కరెక్టేనా? ఆ యుద్ధాల తర్వాత ఆమెనంటారా? అదిగో అప్పుడు మెల్కీసెదెకు ఆయనను కలుసుకున్నాడు. మెల్కీసెదెకు ఆయనను థియోఫనులో కలుసుకున్నాడు. రక్త మాంస శరీరంలో కాదు. మళ్ళీ అబ్రహామును దేవుడు రక్త మాంస శరీరంలో కలుసుకున్నది ఆదికాండం 18వ అధ్యాయంలో. ఎలోహిం మానవ శరీరంలో వచ్చాడు. ఎలోహిం మానవ శరీరంలో ప్రత్యక్షమయ్యాడు. ఏది? ఆదికాండం 18లో. కానీ ఈ ఎలోహిం థియోఫనీలో మెల్కీసెదెకుగా ప్రత్యక్షమైనది మాత్రం, మెల్కీసెదెకుగా మూల పురుషుడైన అబ్రహాంకి కలుసుకున్నది మాత్రం 2 ప్రపంచ యుద్ధాల తర్వాత అబ్రహాము విజయోత్సవంతో తిరిగి వస్తుండగా మెల్కీసెదెకుని ఈయన కలుసుకున్నాడు. కరెక్టేనా? తాను కొల్లగొట్టిన సొమ్ములో నుండి 10వ వంతుని, 10వ భాగమును ఎవరికిచ్చాడు? మెల్కీసెదెకుకి ఇచ్చాడు. ఆ క్రమమేనా ఇప్పుడు మనం పాటించేది? మెల్కీసెదెకు క్రమమే. మెల్కీసెదెకు యాజకత్వపు క్రమం. ఎందుకంటే ఆయన యాజకుడై ఉన్నాడు. ఆయన మెల్కీసెదెకు ఎవరు? యాజకుడేనా? అయ్యయ్యో, నిరంతర యాజకుడు అని పౌలు చెప్పలేదా? అతనికి తండ్రి అయినను తల్లి అయినను లేనివాడు, వంశావళి లేనివాడు, జీవమునకు ఆది అయినను అంతమైనను లేనివాడు, ఆయన నిరంతర యాజకుడు అని పిలువబడుతున్నాడు. రైట్? చాలా మందికి ఈ మెల్కీసెదెకు ఎవరనే వర్తమానం అర్థం కావట్లేదు. అర్థం కాకనే వాళ్ళు గలిబిలిలో ఉండి ఇతరులను గలిబిలి చేస్తున్నారు వాళ్ళ ప్రసంగాల ద్వారా. జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. ఇప్పుడు మెల్కీసెదెకు మూల పురుషుడైన అబ్రహామును కలుసుకున్నాడు, నిరంతర యాజకుడు. అబ్రహాం ఆయనకు 10వ భాగాలు చెల్లించాడు. పౌలు గారు ఇంకొంచెం లోతుకు వెళ్ళి అబ్రహాము నడుములో లేవి ఉన్నాడని, అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు 12 గోత్రకర్తలను, అందులో లేవిని కూడా కన్నాడు. అంటే 3 తరాలు ఉన్నాయి అబ్రహాము నడుముల. సో అబ్రహాము నడుములో లేవి ఉన్నాడని, మునిమనుడు ఉన్నాడని, మనవడు కూడా కాదు, మునిమనుడు. కరెక్టేనా? ఆ మునిమనుడు 10వ భాగాలు చెల్లించాడని, అందుకే మళ్ళా తిరిగి 10వ భాగాలు పుచ్చుకునే విధంగా దేవుడు లేవికి ఇచ్చాడని పౌలు గారు ఆ మర్మం రాశాడా? ఓకే, ఇప్పుడు జాగ్రత్త వినండి. ఇప్పుడు అబ్రహాము మెల్కీసెదెకును కలుసుకున్నప్పుడు ఏ రూపంలో కలుసుకున్నాడు? అబ్రహాము, మూల పురుషుడైన అబ్రహాము. ఇప్పుడు మూల పురుషుడైన అబ్రహాము మెల్కీసెదెకును నిరంతర యాజకుడిని ఆయన థియోఫనీలో ఉండగా కలుసుకున్నాడు. థియోఫనీ అది రక్తమాంస శరీరం కాదు. ఆమేన్. తర్వాత ఆయన రొట్టె ద్రాక్షరసం ఇచ్చాడు. మరి ప్రవక్త అంటాడు, ఆ రొట్టె ఎవరో కాదు, ఆయనే. ఆ ద్రాక్షరసం ఏంటో కాదు, ఆయన రక్తమే.
ఆ రొట్టె ఆయన శరీరమే, ఆ రక్తము ఆ ద్రాక్షరసమైన రక్తమై ఉన్నది. ఆయన తనను తాను అబ్రహాంకి ఇచ్చుకున్నాడు. తనను తాను అబ్రహాముకి ఇచ్చుకున్నాడు. అబ్రహాం ఇప్పుడు ఆయనలో భాగమయ్యాడు. ఓకేనా? తర్వాత ఆ సంఘటన తర్వాత మెల్కీసెదెకు మరలా మనకు కనబడతలేడు. మెల్కీసెదెకు మరలా మనకు కనబడట్లేదు. ఎందుకు అంటే ఆ మెల్కీసెదెకే రక్త మాంసముల శరీరముగా మారి వచ్చాడు కాబట్టి, ఆ థియోఫనీలో ఉన్న ఆయననే ఇప్పుడు రక్త మాంస శరీరంలోనికి వచ్చాడు కాబట్టి, ఆ యేసుక్రీస్తే ఆ మెల్కీసెదెకు అని చెప్పాడు ప్రవక్త. ఎంతమంది చదివిన మెసేజ్ని? ప్లీజ్ చదవకపోతే ఒక్కొక్క పాయింట్ని జాగ్రత్తగా చదవండి. ఇప్పుడు ఆయన రక్తమాంస శరీరంలోకి వచ్చినప్పుడు ఆయన ఇప్పుడు అబ్రహాం యొక్క శరీర సంబంధమైన సంతానాన్ని దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు ఆయన, మనము ఆత్మ సంబంధమైన సంతానం, మనం వాగ్దాన సంతానం, ఆత్మ సంబంధమైన సంతానం. మనం అబ్రహాం సంతానం కాదా? గుర్తుపెట్టుకోండి, అబ్రహాం సంతానం కాకుండా నువ్వు పరలోకం పోలేవు. ఎందుకంటే నిబంధన అబ్రహాముతోనే. ఒకలో శరీర సంబంధమైన సంతానం, అదే అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు 12 గోత్రకర్తలను కనెను వాళ్ళు. సో ఇప్పుడు శరీర సంబంధమైన సంతానం దగ్గరికి ఇప్పుడు ఆ మెల్కీసెదెకు రక్తమాంస శరీరంలో వచ్చాడు. ఇప్పుడు ఆయన వచ్చి, ఇదిగో ఇది మీ కొరకైన నా శరీరం, ఇదిగో ఇది మీ కొరకైన నా కృత నిబంధన రక్తం అని ఆ రొట్టెను తీసుకొని, ఆ పాత్రను తీసుకొని ఇచ్చాడు. తనను తాను ఇచ్చుకుంటున్నాడు అక్కడ. రైట్? కరెక్టేనా? ఓకే, ఇక్కడ దాకా అంతా బాగుంది. కానీ ఇది కేవలం ఛాయ అని నేను ఆల్రెడీ చెప్పిన. బ్రదర్, కొత్త నిబంధనలో జరిగింది కూడా, ఎస్, అది కూడా ఛాయనే. ఎందుకంటే మీకు చెప్తాను వినండి. మొదటి నిర్గమము రెండవ నిర్గమానికి ఛాయ. ఇప్పుడు మొదటి 2 నిర్గమాలు మన 3వ నిర్గమానికి ఛాయ అన్నాడు ప్రవక్త. ఆ 2వ నిర్గమం కొత్త నిబంధనేగా. 2వ నిర్గమంలో యేసుక్రీస్తు ప్రవక్త అయి ఉన్నాడు కదా. మొదటి నిర్గమానికి మోషే, 2వ నిర్గమానికి యేసుక్రీస్తు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎవరికి ఛాయ అంటే 3వ నిర్గమంలో ఉన్న విలియం బ్రెన్హామ్కి. ఆ 2 నిర్గమంలో ఉన్న ప్రజలు ఎవరికి ఛాయ అంటే 3వ నిర్గమంలో ఉన్న ఇప్పుడున్న వధువుకి. డూ క్యాచ్ ఇట్? మీరు పట్టుకున్నారా మీరు? సో యేసుక్రీస్తు కూడా ఛాయ అంటే అవాక్కయుటల కోసం చెప్తానా నేను. ఏంటి, విలియం బ్రెన్హామ్కి యేసుక్రీస్తు ఛాయనా? ఎగ్జాక్ట్లీ. అది చాలా మందికి తెలియదు. అది ఇప్పుడు జాగ్రత్త వినండి. ఇప్పుడు ఇవి 2 ఛాయలు, మెల్కీసెదెకును అబ్రహాము కలుసుకోవడం థియోఫనీలో ఉండగా, రొట్టె ద్రాక్షరసాన్ని తీసుకోవడం. రైట్? ఇప్పుడు అబ్రహాం యొక్క సంతానం, శరీర సంబంధమైన సంతానం, ఇస్సాకు ద్వారా వచ్చిన సంతానం ఏదైతే ఉందో, ఆ సంతానము దగ్గరికి ఆయన అదే మెల్కీసెదెకు రక్తమాంస శరీరంలో వచ్చి మళ్ళీ రొట్టె ద్రాక్షరసం ఇస్తున్నాడు. ఓకేనా? క్లారిటీయా? నెక్స్ట్ ఇప్పుడు వద్దాం. 1963లో విలియం బ్రెన్హామ్ని మెల్కీసెదెకు ఏ రూపంలో కలుసుకున్నాడు? చెప్పాలా? అక్కడ 7 అక్షరాలు కలిగిన అబ్రహాము, ఇక్కడ 7 అక్షరాలు కలిగిన బ్రెన్హాము. హెచ్ఏఎంతో ముగించబడుతున్నది. అక్కడ హెచ్ఏఎం, ఇక్కడ హెచ్ఏఎం. అక్కడ పేరు మారింది, ఇక్కడ పేరు మారింది. అక్కడ ఆయన మూల పురుషుడు, ఇక్కడ ఈయన మూల పురుషుడు. అక్కడ అబ్రహాము మూల పురుషుడు, ఇక్కడ బ్రెన్హాము మూల పురుషుడు. ఓకే ఓకే ఓకే, మీకు అర్థమైందని చెప్పింది. సో ఇప్పుడు బ్రెన్హాం గారు 7 అక్షరాల పేరు కలిగిన, హెచ్ఏంతో ముగించబడుతున్న పేరు కలిగిన వాడు 1963లో ఫిబ్రవరి 29వ తారీఖున ఆయన మెల్కీసెదెకును కలుసుకున్నాడు.
ఎందుకంటే ఛాయలో అక్కడ అబ్రహాం కలుసుకున్నాడుగా, ఇక్కడ బ్రెన్హాం కలుసుకోవాలా. ఛాయ నిజ రూపం జరగాలనా ఇప్పుడు? అయ్యయ్యో, కలవాలనా లేదా? మెల్కీసెదెకు కలుసుకున్నాడు ఇప్పుడు ఈయనను, కానీ ఏ రూపంలో కలుసుకున్నాడు? దట్స్ రైట్. అదేంటిది? అది ఈ మేఘం ఏంటిది? థియోఫనీయేనా? ఈ మేఘము థియోఫనీనేనా? వినపడతలేదు నాకు. ఇది థియోఫనీ. ఇది ఓకే. ఇక్కడ ఏమి ఇచ్చాడు? రొట్టె ద్రాక్ష రసం ఇచ్చాడు. ఎవరికి? బ్రెన్హాంకి. 7 ముద్రల గ్రంథం, రొట్టె ద్రాక్ష రసం. ఓకేనా? బైబిల్ అంతా 7 ముద్రలు అంటే ఏంటో కాదు, బైబిలే. అది కూడా చూపించిన నేను. బైబిలే 7 ముద్రల చేత ముద్రించబడి ఉన్నది. ఎప్పుడైతే 7 ముద్రలు తెరబడ్డదో బైబిల్ అంతా తెరబడింది. ఇప్పుడు బైబిల్ అంతా తినడం మొదలు పెడుతున్నాం. యోహాను తిన్నాడా? యోహాను విలియం బ్రెన్హాంకి సాదృశ్యం. యోహాన్ తర్వాత వధువుకి సాదృశ్యం. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్త వినండి. ఇప్పుడు ఆయన థియోఫనీలో కలుసుకున్నాడు. ఎవరు? విలియం బ్రెన్హాం. ఎవరిని? మెల్కీసెదెకుని. ఇప్పుడు విలియం బ్రెన్హాం విశ్వాస సంతానం. బ్రదర్, నువ్వు వాక్యాన్ని దాటిపోతున్నావేమో. నేనేం వాక్యాన్ని దాటలేను. అక్కడ మూల పురుషుడు అబ్రహాము. అబ్రహాము శరీర సంబంధమైన సంతానం, వాగ్దాన సంతానం. ఇక్కడ మూల పురుషుడు బ్రెన్హాము, 7 అక్షరాలు, హెచ్చేముతో ముగించబడుతున్నాడు. ఇక్కడ విశ్వాస సంతానం, ఫేత్ సీడ్. బ్రెన్హాం ఫేత్ సీడ్, బ్రెన్హాం యొక్క విశ్వాస సంతానం. మీరనొచ్చు, ఎలా చెప్పగలవు? అది అవతల తెరకి వెళ్ళినప్పుడు ఏం చేశాడు ఆయన? కాలం అనే తెరను దాటినప్పుడు ఆయన లెక్కించలేని జనాన్ని చూశాడు. ఆయన బిలియన్ల కొలది ప్రజలను చూశాడు. వీళ్ళందరూ నీ వారే అన్నప్పుడు ఆయన ఏమన్నాడు? వీళ్ళు బ్రెన్హామీనులు అంటే కాదు కాదు కాదు, నీ వర్తమానము ద్వారా తిరిగి జన్మించబడిన వారు, రక్షించబడిన వారు. సో ఆయన వర్తమానం ద్వారా మనం రక్షించబడడం వలన ఇప్పుడు మనం ఏమవుతున్నామంటే బ్రెన్హాం యొక్క విశ్వాస సంతానం, బ్రెన్హామ్స్ ఫేత్ సీడ్. ఓకే 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 సరే. ఇప్పుడు విశ్వాస సంతానమైన మనల్ని ఇప్పుడు మెల్కీసెదెకు కలుసుకుంటున్నాడు. కానీ ఎక్కడ కలుసుకుంటున్నాడు ఈసారి? రక్త మాంస శరీరంలో. 1963లో వచ్చిన మెల్కీసెదెకు ఇప్పుడు ఏమయ్యాడు ఆయన? సో రక్త మాంస శరీరంలో కలిసినప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? మళ్ళీ రొట్టె ద్రాక్ష రసాన్ని ఇస్తా ఉన్నాడు ఆయన. ఓ దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆర్ యు క్యాచింగ్? ఈ విషయాలు అర్థం కాక కొంతమంది ప్రభు రెండో రాకడ జరిగితే మనకు ప్రభు రాత్రి భోజనం అక్కర్లేదు అంటాడు. అసలు ప్రభు రెండో రాకడ జరిగితే ఆయన ఫస్ట్ ఆత్మ, ఆత్మ నుండి థియోఫనీ, థియోఫనీ నుండి రక్తమాంస శరీరం. మొదటి రాకడ అట్లనే జరిగింది. ముందు ఆత్మగా ఉన్నాడు, ఆత్మ నుండి థియోఫనీ అయ్యాడు, థియోఫనీ నుండి ఏమయ్యాడు? ఆయన రక్తమాంస శరీరం అయ్యాడు. ఆ రక్తమాంస శరీరం థియోఫనీ ఏకమై మహిమ శరీరంగా మారి ఎత్తబడ్డాడు ఆయన. రెండో రాకడ కూడా ఏంటిది? ఇప్పుడు ఆయన ఆత్మ, ఆత్మ నుండి థియోఫనీ, వధు థియోఫనీ, వధు థియోఫనీ నుండి వధు శరీరం, రక్తమాంస శరీరము. ఇప్పుడు ఆ వధు థియోఫనీ, రక్తమాంస శరీరము, వధు రక్తమాంస శరీరం ఏకమవడం ద్వారా మహిమ శరీరం అయ్యి అదిగో పైకి ఎత్తబడబోతున్నారు. అక్కడ మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఆయన ఆత్మ నుండి థియోఫనీ అయినప్పుడు అబ్రహామును కలుసుకున్నాడు. మూలపురుషుడైన అబ్రహాముని రొట్టె ద్రాక్షరసమని ఇచ్చాడు. థియోఫనీ నుండి ఆయన రక్తమాంస శరీరంగా మారినప్పుడు అబ్రహాం యొక్క సంతానాన్ని కలుసుకున్నాడు, శరీర సంబంధమైన సంతానాన్ని. ఓకేనా? రొట్టె ద్రాక్షరసం ఇచ్చాడు. సేమ్ ఇప్పుడు రెండో రాకడలో కూడా ఆయన ఆత్మ నుండి ఇప్పుడు ఆయన థియోఫనీలోనికి మారినప్పుడు, వధు థియోఫనీలోనికి, మళ్ళీ వేరే వాళ్ళ థియోఫనీ కాదు, ఆయన థియోఫనీ కూడా కాదు, వధు థియోఫనీలోనికి ఆయన వచ్చినప్పుడు బ్రెన్హామును కలుసుకున్నాడు, మూల పురుషుడైన బ్రెన్హామును కలుసుకున్నాడు. ఓకేనా? ఆ తర్వాత ఆ థియోఫనీ ఆయన ఇప్పుడు వధువులో రక్త మాంసములు అవుతున్నప్పుడు ఇప్పుడు ఆయన ఆ వధువుని, బ్రెన్హాం యొక్క విశ్వాస సంతానాన్ని కలుసుకొని రొట్టె ద్రాక్షరసాన్ని ఇస్తా ఉన్నాడు.
అందుకే సహవాసం అనే వర్తమానంలో ప్రవక్త అంటాడు, ఖచ్చితంగా 3 భౌతికమైన విషయాలు మనం చేయవలసి ఉన్నది. నేను దాన్ని నమ్ముతున్నాను, నేను ఐ బిలీవ్ ఇట్. ఒకటి నీటి బాప్తిస్మము, రెండవది ప్రభురాత్రి భోజనము, మూడవది పాదశుద్ధి, ఒకరి పాదములు ఒకరు కడుక్కొనుట. చెప్పాడా? ఈ 3 నేను నమ్ముతున్నాను అన్నాడు. వీళ్ళకు రెండవ రాకడ అర్థం కాలే. నేను వచ్చే వరకు చేయమన్నాడు అని అన్నాడు కదా, కరెక్ట్. మరి ఆయన వచ్చే వరకు చేయమన్నాడు. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు ఇప్పుడు మెల్కీసెదెకుతో కలిసి భుజిస్తానం మనం. ఎవరితో ఇది ఏంటిది? ఇది మెల్కీసెదెకుతో కలిసి భుజించుట. ఏకైక మనిషి కుమారుని శరీరము రక్తమును తిని తాగుతున్నాం మనం. అక్కడ కూడా ఏకైక మనిషి కుమారుని శరీరము రక్తమును తిని తాగారు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా ఏకైక మనిషి కుమారుని శరీరము రక్తమును తిని తాగుతున్నాం మనం. అది మొదటి రాకడ ఎత్తబడులతో ముగించబడింది, ఇది రెండవ రాకడ ఎత్తబడులతో ముగించబడుతుంది. వెరీ సింపుల్. నేను వచ్చే వరకు చేయమన్నాడు అని అంటే అర్థము నేను వచ్చినాక ఆపేయండి అని కాదు. నేను వచ్చినాక ఆపేయండి అని అర్థం కాదు. ఎందుకంటే ప్రభు ఏమన్నాడో తెలుసా? ఈ కొటేషన్ మీరు ఆల్రెడీ చదివిల్లు అనుకుంటా, నేను మరలా మీకు చూపించాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఆమేన్. అదేంటిది అంటే యేసుక్రీస్తు ఏమన్నాడు ఆ రోజు? ఆయన రొట్టె ద్రాక్షరసం ఇస్తూ మొదటి రాకల్లో, నేను మరలా నా తండ్రి ఇంట్లో మీతో దీన్ని తీసుకునే వరకు నేను మరలా దీన్ని ముట్టనన్నాడు ఆయన. ఇది ప్రవక్తను అడిగారు ప్రశ్న జవాబులలో. అప్పుడు ప్రవక్త ఏమన్నాడో తెలుసా? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? అప్పుడు ప్రవక్త ఏమన్నాడంటే, ఎగ్జాక్ట్ రైట్. మనం ఎత్తబడినప్పుడు పెళ్లి విందుకు వెళ్ళినప్పుడు అక్కడ ఏముంటుందని ఎవరైనా నన్ను అడిగితే నేను అక్కడ ఏముంటుందో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఆయన మరలా మనం ఆయనతో కలిసి రొట్టె ద్రాక్షరసం తీసుకోబోతున్నాం. ఎందుకంటే ప్రభు చెప్పాడు కాబట్టి. మళ్ళా తండ్రి ఇంట్లో మీతో నేను కలిసి కూర్చుకునే వరకు నేను మరలా దీన్ని ముట్టనన్నాడు ఆయన. ఈజ్ ఇట్ రైట్? అది నిజమేనా అండి? అర్థమైన వాళ్ళందరూ రామని చెప్పాలా? సో అది మాత్రం ఉండబోతున్నది. ప్రాఫిట్ అదే చెప్పాడు. ఏది ఏమైనా నేను ఎందుకు ఈ విషయాలు మాట్లాడుతున్నాను అంటే, కొంతమంది తప్పుడు బోధలు, సరే వీళ్ళు కంక్లూజన్ ఇస్తారంటే అది కూడా ఇవ్వరు, కరెక్ట్గా ఫలితం చెప్పరు వీళ్ళు. రెండో రాకడ జరిగితే ప్రభురాత్రి భోజనం ఆపమని ఎక్కడుంది బైబిల్లో? సరే మొదటి రాకడ జరిగినప్పుడు ప్రభురాత్రి భోజనం ఆపిందా? పస్కా పశువే ఇక్కడ యేసుక్రీస్తు ఉన్నాడు, కరెక్టేనా? అప్పటి వరకు వాళ్ళ ఛాయలో ఉన్న పస్కా పశువు మాంసమును తిన్నారు. ఏది ఒక జంతువు మాంసమును, ఏది ఒక గొర్రెపిల్ల మాంసమును. కానీ ఇప్పుడు ఇక్కడ ఆయన్నే ఇదే నా శరీరం, ఇదే నా మాంసం అని ఇచ్చాడా లేదా ఆయన? ఇప్పుడు మనం అదే తింటున్నాంగా, క్రీస్తుతో మనం ఇప్పుడు అదే తింటున్నాం కదా, మెల్కీసెదెకుతో కలిసి మనం భోజిస్తున్నాం కదా, ఏకైక మనిషి కుమారుని శరీరాన్ని తింటానంగా. ప్రాఫిట్ అన్నాడు కదా అండి, ఇది ఏంటిదట ఇప్పుడు మనం చేసేది? ఇప్పుడు ఈ సప్పర్, ఈ ప్రభురాత్రి భోజనం ఏంటిదట? ఏకైక మనిషి కుమారుని శరీరం ఇది అనలేదు ఆయన? అనలేదు అని అనుకుంటే ఒకసారి మెసేజ్ చదువు. ఎందుకంటే చాలా చోట్ల అన్నాడు ఆయన, ఏకైక మనిషి కుమారుని శరీరమును రక్తమును మనం తిని తాగుతున్నాం. ఇప్పుడు ఇది మనిషి కుమారుని శరీరం రక్తం అన్నాడు, అవునా కదా? సో అదే మనం ఇప్పుడు చేసేది. అటు ఆత్మీయంగా చేయాలా, ఇటు భౌతికంగా చేయాలి. మూడు విషయాలు భౌతికమైన విషయాలు క్రైస్తవ జీవితంలో. ఒకటి నీటి బాప్తిస్మం, రెండోది ప్రభురాత్రి భోజనం, మూడోది పాదశుద్ధి, పాద పరిచర్య, ఒకరి పాదాలు ఒకరు కడుక్కొనుట. కరెక్టేనా? ఫీట్ వాషింగ్, పాద పరిచర్య, పాదను కడగడం, కరెక్టేనా? ఈ 3 విషయాలే ఉన్నాయని ప్రవక్త చెప్పాడు. ఎందులో? లాస్ట్ మెసేజ్లో ఆయన చెప్పిన చివరి వర్తమానం కమ్యూనియన్, సహవాసం అనే వర్తమానం. కమ్యూనియన్ వర్తమానం పేరే కమ్యూనియన్. కమ్యూనియన్ అని ఇంగ్లీష్లో, తెలుగులో సహవాసం. అది ఓకే, క్లారిటీ అయిందా? ఛాయ, నీడ,
ముంగుర్తు, ఇప్పుడు నిజ రూపం. కరెక్టేనా? అర్థమైన రామ చెప్పండి. ఓకే, గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఒకవేళ ఇంత స్పష్టంగా చెప్పినా అర్థం కాకపోతే పరిశుద్ధాత్మ నీకు ప్రత్యక్షతనివ్వాలిగా. పరిశుద్ధాత్మ నీకు బయలుపాటివ్వాలా. నీ హృదయములో దేవుడే నీకు బయలుపాటనివ్వాలా. అప్పుడు పరిశుద్ధాత్మ నీకు బయలుపరుస్తాడు. ఎందుకంటే చాలామంది పరిస్థితి ఏంటంటే వర్తమానాలు వింటున్నారు కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు వర్తమానం వింటున్నారు కానీ వాళ్ళకి అర్థం కావట్లేదండి. వాళ్ళు వేసే ప్రశ్నలు, వాళ్ళు చెప్పే ప్రసంగాలు చాలా విచిత్రంగా ఉంది నాకు. ఇంతగానము బోధిస్తూ ఉంటే కూడా వీళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు. ప్రభురాత్రి భోజనం ఆపేయమని ఎక్కడైనా చెప్పాడు ఆయన? నేను వచ్చే వరకు చేయమన్నాడు, కరెక్ట్, దానిలో ఏ సందేహం లేదు. కానీ నేను వచ్చిన తర్వాత ఆపేయమని అనలేదు ఆయన. నేను వచ్చే వరకు చేయము అంటే అర్థము అంటే అర్థము ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఆపేయండి అని అర్థం కాదుగా. హౌ కెన్ యూ గివ్ ద ఇంటర్ప్రిటేషన్ లైక్ దట్? ఆ వాక్యానికి నువ్వు ఏ విధంగా అలా అర్థం చెప్పగలవు, అలా అనువాదం చేయగలవు, అలా అర్థమని? కమాన్ టెల్ మీ. ప్రవక్త చెప్పాడు అది? ప్రభు రెండో రాకడ వరకే ఇది, ప్రభు రెండో రాకడ జరిగిన తర్వాత దీన్ని ఆపాలి అని ఎక్కడని చెప్పాడా? నాకు చూపించాడు మెసేజ్లా. అది సొంత అర్థం. అది ఆ మాటను ట్విస్ట్ చేసేస్తున్నారు. ఆ మాటను వాళ్ళు వంకరతనం చేస్తున్నారు. ఆ మాటను వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. నేను వచ్చే వరకు చేయమన్నాడు. అవును, ఆయన వచ్చే వరకు చేయాలి మనం. ఆయన వచ్చినాక కూడా చేయాలి మనం. వెళ్ళిపోయేదాకా చేయాలి మనం. ఎత్తపడ్డ వరకు జరగాల. ఎత్తపడుట్లో మళ్ళీ అక్కడికి వెళ్ళాక కూడా జరుగుతుంది అది. అలా నా ప్రవక్త చెప్పాడు, అలా నా బైబిల్ చెప్తా ఉన్నది. నువ్వెలా వాక్యాన్ని మారుస్తావు? నువ్వెలా వాక్యానికి అర్థం చెప్తావు? వాక్యానికి అర్థం చెప్పే హక్కు ప్రవక్తకు మాత్రమే ఉంది. మరి ప్రవక్త చెప్పలేదుగా. సరే, పౌలు గారు ఉన్నాడు, ఆయన ప్రవక్త. ఆయన వచ్చే వరకు, నేను వచ్చే వరకు చేయమని చెప్పిండని అన్నాడు కానీ నిన్ను వచ్చినాక ఆపేయండి అని చెప్పిండని చెప్పలేదుగా. హౌ కెన్ యూ ట్విస్ట్ ద వర్డ్? వాక్యాన్ని నువ్వు ఎలా వంకరతనం చేయగలవు? వాక్యాన్ని నువ్వు ఎలా తప్పుడార్థం ఇవ్వగలవు? అలా చెప్పలేదుగా. అలా చెప్పుండే మన ప్రవక్త చెప్పుండేవారుగా. నీకు విషయం తెలుసా? అసలు పరలోక రాజ్యం పోయేదే ఆయన శరీరం కాదా? ఇప్పుడు పునరుద్ధానంలో లేపబడేదే ఆయన శరీరం. ఎవరైతే ఆయన శరీరంలో శరీరమై ఉన్నారో, మాంసంలో మాంసమై ఉన్నారో, రక్తంలో రక్తమై ఉన్నారో, ఎముకలో ఎముకై ఉన్నారో వాళ్ళే కదా ఇప్పుడు లేపబడబోయేది. అందరూ లేపబడతారా? వాళ్ళే లేపబడేది. మరి సజీవంగా ఉన్న వాళ్ళు ఎవరు వెళ్ళిపోయేది? ఎత్తబడేది ఎవరు? ఆయన శరీరంగా ఉన్న వాళ్ళే కదా. మరి ఆయన శరీరంలో నువ్వు ఉన్నావు అన్నట్టు రుజువు ఏంటిది? ప్రభురాత్రి భోజనం కాదా? నువ్వు ఆత్మ సంబంధంగా దానిని నిజంగా ఆ మాంసమును తింటూ ఆ రక్తమును త్రాగుతూ ఉంటే దాన్ని భౌతికంగా చూపించాలనా లేదా? మరి దాన్ని ఆపితే నువ్వు ఎక్కడిదిగా? నువ్వు శరీరం ఎట్లయితావు? ఇప్పుడు దాన్ని ఆపేవంటే నువ్వు ఆత్మ సంబంధంగా కూడా ఆపేసావని అర్థం. భౌతికంగా నువ్వు ప్రభురాత్రి భోజనం తీసుకోవడం ఆపేసావంటే ఆత్మీయంగా కూడా ఇప్పుడు నువ్వు ఆయన ఏకైక మనిషికి మన శరీరాన్ని నువ్వు తింటలేవు, ఆ రక్తాన్ని త్రాగుతలేవు అని అర్థం. రాంగ్ డాక్టరీన్స్, తప్పుడు సిద్ధాంతాలు, ప్రవక్త చెప్పనివి కూడా చెప్పినట్టుగా వీళ్ళే సొంతంగా వాక్యాన్ని ట్విస్ట్ చేసి, వాక్యాన్ని వంకరతనం చేసి, అక్కడ ఆదిలో అవ్వని ఎలాగైతే వాక్యము ఆమె దగ్గర వంకరతనం చేశాడో అలా వంకరతనం చేసి తప్పుడు అర్థం చెప్పి చాలా మందిని మోసంలో పడేస్తున్నారు వీళ్ళు దయ్యపు బోధకాన్లు. ఆ ఎత్తబట్టి అయిపోయిన వాళ్ళందరూ అదే చెప్పేది, మనకి ఇప్పుడు ప్రభురాత్రి భోజనం అక్కర్లేదు, మనకి ఇప్పుడు బాప్సం అక్కర్లేదు, మనకి ఇప్పుడు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు, మేము ఆల్రెడీ ఎత్తబడ్డాం. ఆ సిద్ధాంతాలలో ఉన్న వాళ్ళే బోధించేది ఇదంతా. ప్రభు రెండో రాకడ జరిగితే ఇది ఆపాలగా. ఎవడన్నాడు ఆపాలని? ప్రభు రెండో రాకడ జరిగినా, ప్రభు మొదటి రాకడ జరిగినప్పుడు ఎలా ఆగలేదో ప్రభు రెండవ రాకడ జరిగినప్పుడు కూడా ఇది ఆగదు. నీకు ప్రభు మొదటి రాకడ అర్థం కాలేదు కాబట్టి రెండో రాకడ అర్థం కావట్లా. అక్కడ అబ్రహాము సంతానం, ఇక్కడ బ్రెన్హాము యొక్క విశ్వాస సంతానం. నీకు అర్థం కావట్లే ఈ రెండు.
మెల్కీసెదెకుతో కలిసి భుజించుట. అబ్రాహాము మెల్కీసెదెకుతో కలిసి భుజించాడు. అబ్రాహాము యొక్క సంతానము, శరీర సంబంధమైన సంతానం మెల్కీసెదెకుతో కలిసి భుజించిండ్రు. ఎక్కడ? రక్తమాంస శరీరంలా. కరెక్టే కదా అండి? ఇక్కడ కూడా అంతే కదా. బ్రెన్హాము మెల్కీసెదెకుతో కలిసి భుజించాడు. ఇప్పుడు బ్రెన్హాము యొక్క విశ్వాస సంతానం, బ్రెన్హాము యొక్క విశ్వాస సంతానం ఇప్పుడు ఆ మెల్కీసెదెకే రక్తమాంస శరీరమై ఇప్పుడు వారితో కలిసి భుజిస్తూ వాళ్ళందరూ ఆయనతో కలిసి భుజిస్తున్నారు. బ్రెన్హాము విశ్వాస సంతానం. ఆపమని ఎక్కడ చెప్పలేదు ఆయన. రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్, తప్పుడు అర్థాలు, తప్పుడు విధానాలు, ప్రవక్త చెప్పనివి చెప్పడం. సరే, ప్రవక్త ఎక్కడని చెప్పాడా రెండో రాకడలో ఇది ఆగిపోతుందని? 1200 వర్తమానంలో ఎవరైనా కొటేషన్ పంపొచ్చు, నాకు పంపితే నేను ఒప్పుకుంటా. రెండో రాకడలో ఇది ఆగిపోతుందని ఇక్కడ చెప్పాడా ప్రభురాత్ బోధనం ఆపాలని? ఇంకా హూ ఇస్ దిస్ మెల్కీసెదెక్? ఈ మెల్కీసెదెక్ ఎవరైనా వర్తమానం అర్థం కాకనే ఇలాంటి బోధలు వస్తాయి. ఈ మెల్కీసెదెక్ ఎవరు అనే వర్తమానం మీకు అర్థమైతే ఛాయ అర్థమవుతుంది, నిజ రూపం అర్థమవుతుంది. ఛాయ, నీడ, 7 అక్షరాలు కలిగిన వాడు అతని సంతానం. ఇక్కడ కూడా 7 అక్షరాలు కలిగిన వాడు, నిజ రూపంలో 7 అక్షరాలు కలిగిన వాడు అతని విశ్వాస సంతానం. అది నీకు అర్థమవుతుంది. ఆ ఛాయ పెట్టిందే నిజ రూపం కోసం. దేవుడు ఏం చేయబోతున్నాడో, దేవుడు ఏం జరిగించబోతున్నాడో దాన్ని ఛాయలలో చూపించాడు, దాన్ని నీడలలో చూపించాడు ఆయన. ఓకేనా? ఆయన ఛాయలలో, నీడలలో వాటిని చూపించి నిజ రూపంలో దాన్ని తీసుకొచ్చాడు. ఫస్ట్ ఆయన ఛాయలలో, నీడలలో, ముంగుర్తులలో, ఉదాహరణలలో చూపించి ఆ తర్వాత దాన్ని నిజ రూపంలోకి తీసుకొచ్చాడు ఆయన. ఇది కూడా అంతే. బైబిల్ మొత్తము రెండవ రాకడ గురించి మాట్లాడుతున్నది. ఛాయలలో, నీడలలో కూడా ఎక్కువ రెండవ రాకడనే. పాత నిబంధనలో కూడా ఎక్కువగా రెండవ రాకడం గురించే కాదా? మరి యేసుక్రీస్తు వచ్చినప్పుడు సువార్తలలో మీరు ఆయన జీవిత చరిత్రను చదివితే, మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలలో ఆయన ఎక్కువ రెండవ రాకడం గురించి మాట్లాడాడు. ఆయన రెండవ రాకడం గురించి బోధించాడు. ఆయన ఉపమానాలన్నీ రెండవ రాకడం గురించి ఉంటాయి. కొన్ని ఉపమానాలు మొదటి రాకడ గురించి, కానీ ఎక్కువ ఉపమానాలు రెండవ రాకడం గురించి. ఆ తర్వాత ఆయన శిష్యులు, అపోస్తులు, వాళ్ళు రాస్తున్న పత్రికలను చూస్తే వాళ్ళు కూడా ఎక్కువ రెండవ రాకడం గురించే. ఎందుకు ఈ రెండవ రాకడకి ఇంత ప్రాముఖ్యత? ఎందుకంటే ఏది సాధించాలని దేవుడు ప్రారంభించాడో దాన్ని ఇప్పుడు ఆయన సాధించి పొందుకుంటున్న సమయం ఇది. అందుకే రెండవ రాకడకు అంతగా ఈ రోజున దేవుడు ప్రిఫరెన్స్ ఇచ్చాడు, ప్రాముఖ్యతనిచ్చాడు ఆయన. అందుకే ఈ రెండవ రాకడ గురించి ఎక్కువ దాడులు జరుగుతున్నాయి. రెండవ రాకడ విషయంలోనే ఎక్కువగా దాడులు జరుగుతూ ఉన్నాయి, ఆత్మ సంబంధమైన దాడులు. కరెక్టేనా? ఎక్కువ జనులను అపవాది రెండవ రాకడ విషయంలోనే వాడు గలిబిలి చేస్తూ ఉన్నాడు ఆయన. వాడు అలా గలిబిలి చేయడం వలన అనేకులు గలిబిలి అవుతున్నారు. కానీ వధువు మాత్రమే రెండవ రాకడను గూర్చిన స్పష్టమైన ప్రత్యక్షతను కలిగి ఉంటుంది ఆమె. ఎందుకంటే కొందరు ఏమని ప్రచారం చేస్తున్నారంటే మా పైన, రెండవ రాకడ అయిపోయింది అంటాడు కదా మార్క్ పాస్టర్ గారు, ఎక్కడన్నా చూపించు. అయిపోయేది అంటాడు కదా అని అన్నావు కదా, ఎక్కడన్నా చూపించు. రెండవ రాకడ అయిపోలేదు. రెండవ రాకడ ఎప్పుడు అయిపోతుంది అంటే వధువు ఎత్తబడినప్పుడు అయిపోతుంది. ఇంకా వధువు భూమి పైననే ఉన్నది. ఇంకా యేసుక్రీస్తు పెళ్లి కుమార్తె, యేసుక్రీస్తు భార్య ఇంకా భూమి పైననే ఉన్నది. ఆమె వెళ్ళిపోతే రాకడ అయిపోయింది. రెండవ రాకడ అయిపోయిందని మేము చెప్తలేము, రెండవ రాకడ మొదలైందని చెప్తున్నాం. 1963 ఆయన దిగొచ్చాడని చెప్తున్నాం. ఇప్పుడు ఆ రెండవ రాకడలో ఉన్నామని చెప్తున్నాం. అది ప్రాసెస్గా ఉన్నదని ప్రవక్త చెప్పింది చెప్తున్నాం. ఎందుకంటే ఆ రెండవ రాకడ ఏంటిది? ఆర్భాటము, ప్రధాన దూత శబ్దము, దేవుడు. ఆయన రెండవ రాకడలో ఈ 3 కార్యాలు జరగాలన్నాడా? ఆర్భాటము జరిగిందని చెప్పాడా? అదే 7 ముద్రల వర్తమానం, అదే క్రీస్తులో వధువుని సమకూర్చుట.
వధువుని క్రీస్తు లోపల సమకూర్చబడుట. అదే అదే మనం చూస్తున్న వివాహ వర్తమానం, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. అదే ఆర్భాట వర్తమానం, 7 ముద్రల వర్తమానం. రెండోది ఏంటి? ప్రధాన దూత శబ్దం. అది కూడా జరగవలసి ఉందన్నాడా? ఇవన్నీ ప్రాసెస్ అనమాట. ముందు ఆర్భాటం జరగాల, తర్వాత ప్రధాన దూత శబ్దం. ప్రధాన దూత శబ్దంలో ఏమవుతుంది? 7 సంఘకాలంలో నిద్రించిన వధువు లేపబడాలి. 7 సంఘకాలంలో నిద్రించిన వధువు పునరుద్ధానులై లేవాల వాళ్ళు. అదే ప్రధాన దూత శబ్దం. ఆమేనంటారా? ఇక దేవుని బూర. ఈ ప్రధాన దూత దేవుని బూర 2 కార్యాలను చూపిస్తున్నది. ఒకటి, నిన్ను విందుకు పిలవడము. చెప్పాలా? నిన్ను విందుకు సమకూర్చడము. రెండవది యుద్ధానికి సమకూర్చడం. రెండే రెండు, విందు లేదా యుద్ధము. ఈసారి ఈ దేవుని బూర మనకు యుద్ధం కాదు, ఈసారి ఈ దేవుని బూర మనకు విందయి ఉన్నది. సో అందుకే సజీవులుగా నిలిచిన మనము కూడా మృతుల పునరుద్ధానం పొందుకున్న తర్వాత మనము కలిసి, మార్పు చెందిన మనము కలిసి మధ్యాకాశంలో విందుకు వెళ్ళబోతున్నాం. ప్రభు అక్కడ ప్రత్యక్షం కాబోతున్నాడు మహిమ శరీరంలో. మనము కూడా మహిమ శరీరులుగా ఆయనకు మనము కొనిపోబడబోతున్నాం. అక్కడికి మనం అక్కడ కనుపోబడబోతున్నాం. ఎవరు కొనిపోతారు? యేసుక్రీస్తే, పెళ్లి కుమారుడే మనల్ని కొనిపోతాడు. ఆయన అక్కడ మధ్యాకాశంలో, ఆయన మహిమ శరీరంలో ఉంటాడు. ఆయన విందు మొదలవుతుంది. అక్కడ కూడా మళ్ళీ రొట్టె ద్రాక్షరసం. కరెక్టేనా? నేను అబద్ధం చెప్తున్నానా? అన్ని లేఖనమేనా? అన్ని ప్రవక్త చెప్పిందేనా? అన్ని బైబిల్లో రాయబడి ఉన్నాయేనా? రాకడ అయిపోయిందని చెప్పినవాడు దయ్యం పట్టినోడు. రాకడ జరగలేదని చెప్పినోడు కూడా దయ్యం పట్టినోడు. ఇంకా రెండవ రాకడ జరగలేదని చెప్పినవాడు దయ్యం పట్టినోడే. రెండవ రాకడ అయిపోయిందని చెప్పినవాడు కూడా దయ్యం పట్టినోడే. ఈ రెండింటి మధ్యలో ఉంది మార్గం. జరగలేదని చెప్పేవాడు, జరిగిపోయిందని చెప్పేవాడిని మధ్యలో ఉంది మార్గం. హల్లెలూయా. ఏంటా మార్గం? జరిగినది, ఆయన రాకడ మొదలైనది, అందులో ఆర్భాటం అయిపోయినది. ఇప్పుడు ఆర్భాట వర్తమానంలోనే మనం నడుస్తున్నాము. నెక్స్ట్ ప్రధాన దూత శబ్దము, ఆ తర్వాత దేవుని బూర, అప్పుడు ఎత్తబడుట, పెళ్లి విందుకు కొనిపోబడుట, ఆ పెళ్లి విందుకు కొనిపోబడుటే రాకడ ముగించబడుట. ఇప్పుడు ఆ రాకడ యొక్క ప్రాసెస్లో ఉన్నాం మనం. ప్రభు దిగొచ్చాడు. ఇప్పుడు మన భర్త దిగొచ్చాడు. కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక అని కేకలు వేయబడుతుండగా తలరాయి దిగొచ్చినది అక్కడ. మరి తలరాయే శిరస్సు. మరి శిరస్సే భార్యకు భర్త. భార్యకు భర్త ఎవరు? శిరస్సేనా? మన శిరస్సు, మన భర్త వచ్చాడా? ఇప్పుడు ఈ శిరస్సు రూపంలోనికైనా మనం మారుతున్నది? ఆ చిన్న పిరమిడ్ రూపంలోకైనా ఈ పెద్ద పిరమిడ్ మారుతున్నది? ఈ పెద్ద పిరమిడ్ వధువు అయితే ఆ చిన్న పిరమిడ్ శిరస్సు. క్రీస్తు రూపంలోనికి, క్రీస్తు పోలికలోనికి మనం ఇప్పుడు మలచబడుతున్నాం. దట్స్ ద మెసేజ్. అది వర్తమానం. ఏమైందని చెప్పింది? ఓకే, నేను అనుకుంటున్నాను ఇప్పుడు ప్రభు రాత్రి భోజనము రెండవ రాకడ వస్తే ఆపేయాలని చెప్పినట్టుగా ప్రవక్త వర్తమానంలో కానీ బైబిల్లో కానీ ఎక్కడా లేదు. నేను వచ్చే వరకు చేయమని చెప్పాడు తప్ప నేను వచ్చినాక ఆపేయమని చెప్పలేదు ఆయన. నేను వచ్చే వరకు దీన్ని చేయమన్నాడు ఆయన. ఆయన వస్తాడని ఆయనే అంటున్నాడు. అందుకే వచ్చాడు ఆయన. ఇప్పుడు ఆయనతో కలిసి భుజిస్తున్నాం మళ్ళీ మనం. అక్కడ ఛాయ, ఇక్కడ నిజ రూపం. అక్కడ అది ఛాయ, ఆ మొదటి రాకడ, ఇక్కడ ఇది నిజ రూపం. ఈ రెండవ రాకడ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఓకే, మనకు తెలుసు